ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భరోసా, డీఏ బకాయిలు, ఐఆర్‌పై సంచలన నిర్ణయము. పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే ఒక లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు భరోసా 100 రోజుల కూటమి ప్రభుత్వం పాలన. గడిచిన 5 ఏళ్లుగా నిరాశ నిస్పృహలతో ఉన్న ఉద్యోగులకు భరోసా ఇచ్చేలాగా 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలన అయితే ఉందని ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి సురేష్ కృష్ణ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా సురేష్ కృష్ణ అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఉద్యోగుల ఆవేదన, అభద్రతా భావంతో విధులు నిర్వర్తించారని గుర్తు చేశారు. మాజీ సీఎం జగన్ ఉద్యోగులకు భరోసా కల్పించేలాగా ఒక్క ప్రకటన కూడా చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లించడం, ఒత్తిడి ఒత్తిడి తగ్గించడం లాంటి అంశాలలో ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందించిన సేవలు చిరస్మరణీయం అని, ఆయనపై నమ్మకంతోనే ప్రపంచవ్యాప్తంగా పలువురు విరాళాలు కూడా అందించారన్నారు. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఏ బకాయిల చెల్లింపులు, మధ్యంతర భృతి, ఐఆర్ తదితర అంశాలపై ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో అయితే చర్చించి కార్యాచరణ రూపొందించాలి అని సురేష్ బాబు ఈ మేరకు కోరారు. ఇక ఉపాధ్యాయుల సంఘాలపై దశల వారీగా ఉద్యమం. యూటీఎఫ్ దీర్ఘకాలంగా పరిష్కారం కాని మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి 26 అక్టోబర్ 2024 వరకు అయితే దశల వారీగా పోరాటాలు నిర్వహించనున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ తెలిపారు. ఆదివారం ఎంజీ రోడ్డులోని యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీస్ విద్యాశాఖ పరిధిలోకి వచ్చిన 2 గడుస్తున్నటువంటి ప్రధాన సమస్యలను నేటికి పరిష్కారం కాలేదన్నారు. మున్సిపల్ యాజమాన్యం పాఠశాలలో ఎస్టీఓ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అప్గ్రేడేషన్ జరగలేదన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు, నేతలు కె శ్రీనివాసరావు, కె సురేష్ కుమార్, అలాగే సుకుమారి, లక్ష్మీరాజా, ఎస్పీ మనోహర్, 26 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అయితే ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఫ్రెండ్స్.